సో షెల్ అన్నప్పుడు లీగల్ గా సుప్రీంకోర్టు గతంలో తీర్పులు ఉంది. చట్టంలో ఒక పదం వాడినప్పుడు ఆ పదము ఇన్ ఇట్ డీప్ మీనింగే వాడి ఉంటారు అని న్యాయ వ్యవస్థ అజ్యూమ్ చేస్తుంది. ఏదో క్యాజువల్ గా వాళ్ళకి తోచినట్టు ఏదో పదం రాస్తారని అనుకోదు. సో ఇఫ్ ఎనీ వర్డింగ్ ఏదున్నా, ఫ్రేజెస్ ఏదున్నా చట్టంలో, ఇట్ ఈస్ నాట్ అన్కాన్షియస్ గానో లేకుంటే అన్ఇంటెన్షనల్ గానో ఆ పదాలు వాడరు. సో వెన్ ఎ వర్డ్ ఇస్ యూజ్డ్ ఇన్ ఎ లా, ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ ఇట్స్ డీప్ మీనింగ్ అని సుప్రీంకోర్టు గతంలోనే తీర్పు చెప్పింది. అందువల్ల షెల్ అంటే షెల్లే. సో అందువల్ల సుప్రీంకోర్టు దీన్ని ఆదేశంగా చెప్తూ చాలా క్లియర్ గా ఇంకో మాట ఉన్నది. ద నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ హాస్ ఫెయిల్డ్ ఇన్ ఇట్స్ డ్యూటీ. దాని చట్టం ప్రకారం తనకున్నటువంటి అధికార బాధ్యతల్లో ఈ జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ విఫలమైంది అని తక్షణం మీరు 3 వారాల ఏదో సమయం ఇచ్చింది. ఈలోగా మీరు గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేసి కేంద్ర ప్రభుత్వానికి చెప్పాల్సిందే. అయితే ఎంత సహాయం ఇవ్వమని రికమెండ్ మేము చేయలేము. ఆ నగదు ఎంత ఉండాలని, ఎందుకంటే దెర్ ఆర్ లిమిట్స్ టు జ్యుడిషియల్ రివ్యూ. సో ఇవ్వమని చట్టంలో ఉంది గనక ఇవ్వాల్సిందే అని ఆదేశించగలం, కానీ ఎంత ఇవ్వాలన్నది మేము రికమెండ్ చేయలేము. దేర్ ఆర్ లిమిట్స్ టు ద జ్యుడిషియల్ రివ్యూ. న్యాయ సమీక్షకు పరిమితులు ఉంటాయి. ఈ పని నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ చేయాలి. ఎందుకంటే ఒక ప్రభుత్వానికి అనేక రకాల ఫైనాన్షియల్ కమిట్మెంట్స్ ఉంటాయి కనుక వాటిని బ్యాలెన్స్ చేస్తూ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఆ రిలీఫ్ ఇంక్లూడింగ్ ఎస్గ్రేషియాను రికమెండ్ చెయ్యాలి అని సుప్రీంకోర్టు ఇంత క్లియర్ గా మీకు గౌరవ్ కుమార్ బన్సల్ రీపక్ కన్సల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, గౌరవ్ కుమార్ బన్సల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, రీపక్ కన్సల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనే కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు. సో ది లా ఆఫ్ ద ల్యాండ్, సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇస్తే అది చట్టం అయిపోతుంది. ఏ జడ్జ్మెంట్ ఆఫ్ ఎ కాన్స్టిట్యూషనల్ కోర్ట్, వెదర్ ఇట్ ఈస్ సుప్రీం కోర్ట్ ఆర్ హైకోర్ట్ ఆర్ ఆబ్వియస్లీ ద లా ఆఫ్ ద ల్యాండ్. ఇంకో మార్గం లేదు, చట్టమే అది. దాని అమలు చట్టంలో ఉంది. దాన్ని మరొకసారి అత్యున్నత న్యాయస్థానం చెప్పింది. అత్యున్నత న్యాయస్థానం తీర్పును ఉపక్రమించి దాన్ని ఉపేక్షించే అవకాశమే కేంద్ర ప్రభుత్వానికి లేదు. ఎందుకంటే ఇది పార్లమెంట్ చేసిన చట్టం కనుక ఖచ్చితంగా ఇంకా మీనమేషాలు లెక్క పెట్టడానికి అవకాశం లేదు. చాలా విచిత్రంగా కేంద్ర ప్రభుత్వం ఏం వాదించిందంటే, మేము ఆక్సిజన్ ప్లాంట్లు పెడుతున్నాం, మేము హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డప్ చేస్తున్నాం, మేము వ్యాక్సిన్లు ఇస్తున్నాం. అయ్యా అవన్నీ మీరు ఇచ్చేది మొత్తం సమాజంలో అందరు ప్రజలకు ఆరోగ్యం కల్పించడానికి. ఇది రిలీఫ్ అనేది ఒక విపత్తు వల్ల మరణించినటువంటి ఒక కుటుంబానికి. దానికో మాట అన్నారు, ఆన్ గోయింగ్ డిజాస్టర్ లో మేము చేయలేము, ఇది ఒక జరుగుతున్నటువంటి విపత్తు అని. మరొకసారి ఏమని వాదించారంటే, ఇప్పుడు కరోనా ఇస్తే రేపు ఇంకో రోగంతో చనిపోవచ్చు కదా, ఆ రోగంతో ఎక్కువ మంది చనిపోవచ్చు కదా, మరి దానికి కూడా మేము ఇవ్వాల్సి వస్తుందా అని ఇంకో ఆర్గ్యుమెంట్ పెట్టారు. ఆఖరికి ఇది నేచురల్ డిజాస్టరే కాదు అన్నారు. ఎస్, నిజమే, ఇది నేచురల్ డిజాస్టర్ కాదు, ఎందుకంటే ఇది గవర్నమెంట్ డిజాస్టర్. ఒక తత్వవేత్త అన్నట్టు దిస్ ఈజ్ ఎ సోషల్ మర్డర్. దీని ఒక తత్వవేత్త వాడిన పదం ఇప్పుడు కాదు, చాలా సంవత్సరాల క్రితం. ఇది ఇదివరకు వచ్చినప్పుడు, ఇలాంటివి వచ్చినప్పుడు ప్రభుత్వ రాజ్యము విఫలమైనప్పుడు ఒక తత్వవేత్త వాడాడు, ఇది సోషల్ మర్డర్, సామాజిక హత్య. ఎందుకంటే ప్రభుత్వ వైఫల్యాల వల్లనే ఎక్కువ మంది చనిపోయారు. కొంతమంది కారణం విపత్తు వల్ల చావచ్చు. ఈ విపత్తును మిటిగేట్ చేస్తానికి అవకాశం ఉంది. మీ ఎన్నికల ర్యాలీల కొరకు, మీ రాజకీయ అవసరాల కొరకు మీరు నిర్దాక్షిణ్యంగా చర్యలు తీసుకోకపోవడం వల్ల సెకండ్ వేవ్ లో ఇంతమంది చనిపోయారు. ప్రపంచంలో ఎక్కడా సెకండ్ వేవ్ లో ఇంతమంది చనిపోలే. అవి కూడా కోర్టు చెప్పింది కదా, అది కూడా కోర్టు పాయింట్ అవుట్ చేసింది కదా, చాలా కోర్టు చాలా స్పష్టంగా చెప్పింది కదా. సో దెర్ ఈజ్ ఎ గవర్నమెంట్ నెగ్లెక్ట్ ఉంది, ప్రభుత్వాల నిర్లక్ష్యం ఉంది. అవన్నీ పక్క పెడదాం, చట్టము అవన్నీ పక్క పెడదామండి. సింపుల్ కదా. ఒక కుటుంబము, 2 పిల్లలు, ఒక తల్లి ఒక తండ్రి, ఏదో సాధారణ ఉద్యోగం చేసుకుంటూ 20,000 వస్తే బతుకుతున్నాడు. ఇప్పుడు ఒక్కసారిగా ఆదాయం తెచ్చి అన్నం పెట్టేటువంటి తండ్రి చనిపోయాడు. ఏం చేయాలి ఇప్పుడు ఆ కుటుంబం? అడకది నాన్న. ఇవన్నీ పక్కా పెడదాం. నేను మిగతా చట్టమా, సుప్రీంకోర్టు తీర్పా, గౌరవ్ కుమార్ బన్సల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియనా, దీపక్ కన్సల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియనా, సెక్షన్ 12(3) ఆఫ్ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్, ఇవన్నీ అనవసరమయ్యా. ఇప్పుడు మా నాన్న చనిపోయాడు, మా అమ్మకు ఉపాధి లేదు, మాకు ఆకలేస్తుంది అనేటువంటి ఆ బిడ్డలకు
మీరు చెప్పే షెల్లులు మేలు ఇవన్నీ అర్థమవుతాయా ఆ బిడ్డలకు? ఇది మానవత్వం కదా, ఇంతకన్నా మించిందా? మీరు 2019 సెప్టెంబర్లో కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్ ని 22% తగ్గించారు, 32% నుంచి. ఈ ఒక్క దెబ్బతో 1,45,000 కోట్ల రూపాయలు రాయితీలు ఇచ్చారే. అప్పుడు మీకు రాని ఈ చట్టాలు, నిబంధనలు, షెల్లులు, మేలు, మీకు ఈ ధర్మ సంశయాలు, ఆర్థిక అవసరాలు, ఇబ్బందులు ఇప్పుడెందుకు గుర్తొస్తాయి? అతి దీనావస్థలో ఉన్నటువంటి, కరోనాతో కుటుంబ సభ్యులు మరణిస్తే దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్న బిడ్డలకు సహాయం చేసేందుకేమో మీకు రకరకాల మేధో సంపత్తి వస్తుంది. కానీ మరి ఎందుకు కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్ 1,40,000 రాయితీ ఇచ్చారు? పోనీ ఇచ్చారు, ఇచ్చినాక ఏమైనా జీడిపి పెరిగిందా? 1920లో ఇస్తే 2020 వల్ల -7.3%, 1920లో 4%, 1980s కన్నా 80s లో కూడా 5% ఉండే. మరి జీడిపి పెరగలే కదా, మరి రాయితీలు ఎందుకు ఇచ్చినట్టు? రైట్, ఒక్క నిమిషం నాగేశ్వర్ గారు. కుటుంబరావు గారు, ఇది నిజానికి ఒక మానవీయ కోణంలో చూడాల్సిన అంశం ఇది. దీనికి చట్టాలు అవసరమైతే మార్చుకోవాల్సిన సందర్భాలు ఉంటాయి. ఇంకోటి కూడా, ఇది ఆన్గోయింగ్ డిజాస్టర్ అని అంటే ఆన్గోయింగ్ డిజాస్టర్స్లో ఇంటరిమ్ రిలీఫ్ ఇచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి ఈ దేశంలో. అవి రకరకాల డిజాస్టర్లు ఉంటాయి, అది కంటిన్యూ అవుతుంటే ఇంటరిమ్ రిలీఫ్ కింద ముందు ఇమీడియట్గా కిరోసిను, బియ్యము, కుటుంబానికి 500, 1000 ఇట్లా ఇచ్చిన సందర్భాలు లేవా గతంలో వరదలు, తుఫాన్లు నడుస్తున్నప్పుడు? సో అది ఒక రకం అనుకోండి. ఇక్కడ కోర్టు అంత స్పష్టంగా చెప్పింది. ఇప్పుడు ప్రభుత్వం ఏం చేయాలి? దీనికి 14,000 కోట్లు 15,000 కోట్లు అవుతుందని ఒక మాట అన్నారు. ఇంకా పెరగవచ్చు, నో డౌట్, ఇంకా పెరగవచ్చు. కానీ అది పెరుగుతుంది కదా అని దీని నుంచి తప్పించుకోగలరా? ఇప్పుడు ఇక్కడ ఒక్కటి వెంకటకృష్ణ గారు, కోర్టు తీర్పు కనుక కేర్ఫుల్ గా చదివితే 66 పేజెస్ తీర్పు అనమాట. చాలా క్లారిటీ తోటి ఏదైతే కనుక ఎన్డిఎంఏ యాక్ట్ ఉందో మొత్తాన్ని విశ్లేషించి చెప్పారనమాట. అయితే ఇప్పుడు ప్రొఫెసర్ గారు చెప్పినట్టు అనమాట, ఏదైతే సెక్షన్ 12 లో ఉన్న ఒక్క పదం మీద చాలా ఆర్గ్యుమెంట్ అయింది. షెల్లా, ఆ షెల్ని మే కింద చూడాలని చెప్పేసి అని కేంద్ర ప్రభుత్వం అంటాం. కోర్టు 2 సార్లు షెల్ అనే పదాన్ని వాడారు కాబట్టి సెక్షన్ 12 లో ఆటోమేటిక్ గా చేయాల్సిందే, ఆ కంపెన్సేషన్ ఇవ్వాల్సిందే అని చెప్పారు. అయితే ఇక్కడ ఇంకో పాయింట్ కూడా ఉంది. కేర్ఫుల్ గా చూస్తే కనుక సెక్షన్ 2D ఉంది. సెక్షన్ 2D ఏంటంటే 2019 లో నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్లాన్ అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం, ఈ ప్రభుత్వమే, ఇప్పుడున్న ఎన్డీఏ ప్రభుత్వమే నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్లాన్ 2019 అని ఇచ్చింది. అందులో డిజాస్టర్స్ ఏంటి అనేది క్లాసిఫై చేసింది. 2 types, న్యాచురల్ హజార్డ్స్, మ్యాన్ మేడ్ డిజాస్టర్స్. అంటే మ్యాన్ మేడ్ అంటే లైక్ భోపాల్ గ్యాస్ ట్రాజడీ కావచ్చు, అట్లా అనమాట. అయితే ఎల్జీ పాలిమర్స్ కావచ్చు, అలాంటి ఎల్జీ పాలిమర్ కేసు కానీ ఇట్లా 2 డిజాస్టర్స్ కింద క్లాసిఫై చేసి వండర్ఫుల్ గా ఏంటంటే అదే నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్లాన్ 2019 లోనే నెక్స్ట్ లైన్ లో, ఈ క్లాసిఫై చేసిన నెక్స్ట్ లైన్ లో ఏం చేశారంటే న్యాచురల్ హజార్డ్స్ ని మళ్ళా 2 విధాలు క్లాసిఫై చేశారు. ఏంటి? మామూలు న్యాచురల్ హజార్డ్స్, బయోలాజికల్ న్యాచురల్ హజార్డ్స్ అన్నారు. బయోలాజికల్ న్యాచురల్ హజార్డ్స్ కూడా ఒక డిజాస్టర్ అని క్లాసిఫై చేశారు. కాబట్టి వన్స్ బయోలాజికల్ న్యాచురల్ హజార్డ్ అని చెప్పేసి అది డిజాస్టర్ అని క్లాసిఫై చేసిన తర్వాత COVID-19 ఇస్ ఆటోమేటికల్లీ కమింగ్ అండర్ సెక్షన్ 2D. అసలు ఎస్కేప్ రూటే లేదు కేంద్ర ప్రభుత్వానికి. కాబట్టి కేంద్ర ప్రభుత్వం తన యాక్ట్ లో 2019లోనే బయోలాజికల్ న్యాచురల్ హజార్డ్ కూడా డిజాస్టర్ అని క్లాసిఫై చేసిన తర్వాత ఇంకా సెక్షన్ 12 లో షెల్ అనే పదం కింద ఆటోమేటికల్లీ కంపెన్సేషన్ నోటిఫై చేయాల్సిందే డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ. సరే, తీర్పుకి ఇంకా మరీ విశ్లేషణకి వెళ్లకుండా, ఎందుకంటే పబ్లిక్ డొమైన్ లో ఉంది, మన అందరం చూసాం. నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తాను. మామూలుగా ఒక 50 సంవత్సరాల వ్యక్తి నెలకి 30,000 సంపాదిస్తూ ఉంటే కనుక చనిపోయాడు అనుకోండి. సడన్ గా చనిపోతే ఆయనకి ఇన్సూరెన్స్ పాలసీ ఉంటే ఎన్ని నెలలు ఎంత సంపాదించగలడు రిమైనింగ్ పార్ట్ ఆఫ్ లైఫ్ లో, ఆయన వర్కింగ్ లైఫ్ లో అని చెప్పేస్తే యావరేజ్ గా ఎల్ఐసి పాలసీని మంచిది తీసుకుంటే 26 లక్షలు వస్తుంది, 26 lakhs వస్తుంది. సరే, లాస్ట్ మేజర్ మన కంట్రీలో మ్యాన్ మేడ్ డిజాస్టర్ భోపాల్ గ్యాస్ ట్రాజడీకి ఆ రోజుల్లో ఇచ్చిన డబ్బుల్ని లెక్కేసుకుని చూస్తే కూడా దాదాపు 4,60,000 పర్ హెడ్ ఇచ్చారు. చనిపోయిందంట దాదాపు 15,300 మంది చనిపోయారు. చనిపోతే
ఇచ్చింది 4,60,000 ఒక్కొక్క మనిషికి. కాబట్టి ఏ విధంగా చూసుకున్నా సరే, కొన్ని భోపాల్ గ్యాస్ ట్రాజడీ కింద అంటావా, లేకపోతే రీసెంట్లీ ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఒకసారి లాస్ట్ ఇయర్ అనమాట, అప్పుడు యాక్సిడెంట్ అయితే కనుక క్రాష్ అయితే ఇంటరిమ్ కంపెన్సేషన్ 10 లక్షలు అనౌన్స్ చేశారు. యాక్చువల్ గా మాంట్రియల్ కన్వెన్షన్ ప్రకారం అయితే ఒక ఎయిర్ యాక్సిడెంట్ లో ఎవరైనా చనిపోతే 1,20,00,000 ఇవ్వాలి. ఎయిర్క్రాఫ్ట్ ఎందుకు మనకి ఇప్పుడు ఎల్జీ పాలిమర్స్ లోనే కంపెనీ ప్రాబ్లం అయితే కంపెనీతో ఇప్పించుకున్న గవర్నమెంట్ ఇవ్వలేదా? నెక్స్ట్ అదే కోటి రూపాయలు. ఈ ఎగ్జాంపుల్స్ చెప్పింది ఎందుకంటే నేను మీరు ఇప్పుడు లేవనెత్తిన పాయింట్ కి రావడానికి ఎగ్జాంపుల్స్ చెప్పాను. ఓకే. కాబట్టి వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేసింది, వాళ్ళ దగ్గర రాజకీయ ప్రయోజనాలకి ఎప్పుడైనా సరే న్యాచురల్ డిజాస్టర్ అవనియండి, మ్యాన్మేడ్ డిజాస్టర్ అవనియండి, వాళ్ళ ఇష్టం వచ్చినట్టు కంపెన్సేషన్స్ డిక్లేర్ చేయటం మనం చూసాం. అది సైక్లోన్ అవ్వండి, వరదలకు అవ్వనియండి, లేకపోతే ఎక్కడైనా యాక్సిడెంట్ అవ్వనియండి, ఇప్పుడు లైక్ ఎల్జీ పాలిమర్స్ కేసులో ₹1,00,00,000 వరకు ఇవ్వటం అవ్వనియండి. ఒక డిస్క్రిషనరీ పాలసీ కింద ఇష్టం వచ్చినట్టు ఇవ్వటం చూసాం. ఆ డిస్క్రిషనరీ పాలసీ కంపెన్సేషన్లు అనేది ఫస్ట్ తీసేయాలి. కేంద్ర ప్రభుత్వం ఒక్క చట్టం తీసుకురావాల్సింది ఇంతవరకు కాలేదు. అయితే ఈ కంపెన్సేషన్స్ ఎప్పటికప్పుడు బయలాజికల్ న్యాచురల్ హజార్డ్ అవనియండి, ఏదైనా ఇట్లా వచ్చినప్పుడు ప్రభుత్వానికి పెద్ద ఖర్చు అవుతుందని చెప్పేసి 15th ఫైనాన్స్ కమిషన్ ఆల్రెడీ రికమెండ్ చేసింది. ఓకే. రికమెండ్ చేసింది 15th ఫైనాన్స్ కమిషన్ నేషనల్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఫర్ డిజాస్టర్ రిలేటెడ్ డెత్స్ అని పెట్టండి. దాని కింద ప్రతి సిటిజన్ దాదాపు ఇన్సూర్ అయిపోతే గనక, ఏదన్నా ఇట్లా మేజర్ డిజాస్టర్ వస్తే గనక, ఏదన్నా 1,00,000-2 లక్షల మంది ఇట్లా చనిపోతే గనక ప్రభుత్వం పైన బర్డెన్ పడకుండా ఈ ప్రీమియం ఏదైతే గనక దీని కింద అక్యుములేట్ అవుతుందో దాని నుంచి పే చేయొచ్చు కదా అని చెప్పేసి ఆల్రెడీ చెప్పింది. 15th ఫైనాన్స్ కమిషన్ ఈ చాలా వరకు అమలు చేశారు కదా. ఇది వన్ ఆఫ్ ది ఇన్నోవేటివ్ పాలసీ. లాస్ట్ ఇయర్ మరి అప్పుడే 15th ఫైనాన్స్ కమిషన్ ఈ స్కీమ్ ఇంప్లిమెంట్ చేస్తుంటే ప్రభుత్వాలు ఇప్పుడు కోర్టులో ఆభాస్పాలు అవ్వాల్సిన అవసరం ఉండేది కాదు. అండ్ వండర్ ఏంటంటే ఇదొక డిజాస్టరే కాదన్నట్టు కేంద్ర ప్రభుత్వ లాయర్లు కోర్టులో మాట్లాడుతూ ఉంటే జడ్జి గారు ఒక సింగిల్ పాయింట్అవుట్ చేసి కొట్టేశారు. నేషనల్ డిజాస్టర్ కింద ఎప్పుడు నోటిఫై చేశారు కేంద్ర ప్రభుత్వం, ఎన్డీఎంఏ? గత సంవత్సరం మార్చి 14 నాడే చేశారు. ఏడాదిన్నర అవుతుంది సుమారుగా. అంటే ఆల్రెడీ అప్పుడు నోటిఫై చేసేసారు. అంటే అప్పుడు మీరు నోటిఫై చేసినప్పుడు ఇది బయలాజికల్ న్యాచురల్ హజార్డ్ అని మీకు తెలీదా? ఇది డిజాస్టర్ కింద వస్తుందని తెలీదా? వచ్చిన తర్వాత మనకి డ్యూటీ ఉంది, ఒక యాక్ట్ బౌండ్ డ్యూటీ ఉంది, మనం డబ్బులు ఇట్లా కంపెన్సేషన్ పే చేయాలని తలంపు లేదా? అయితే ఇవన్నీ పక్కన పెట్టేసి ఇవాళ నాకు ఇంత ఖర్చు అవుతుంది ఇదని చెప్తా ఉంటే మాత్రం అది చాలా తప్పు. ఎందుకంటే మానవీయ కోణంలోనైనా సరే ఖచ్చితంగా ఇవ్వాలి. ఇప్పుడు ఇది ఒక్క భారతదేశంలోనే కాదు, వివిధ దేశాల్లో కోర్టులో కేసులు ఫైల్ అవుతుంది. వన్ ఆఫ్ ది మేజర్ డెవలప్డ్ నేషన్స్ లో ఇటలీలో లొంబార్డీ అంటే అనే స్టేట్, మన దగ్గర లాగా డిఫరెంట్ స్టేట్స్ లాగా రీజన్ లో కేసు ఫైల్ అయింది. €100 మిలియన్ కి కంపెన్సేషన్ అనమాట, గవర్నమెంట్ నెగ్లిజెన్స్ అని. ఇప్పుడు €100 మిలియన్ అండి, €100 మిలియన్ కి. అండ్ ఆల్రెడీ అక్కడ కోర్టులో హీరింగ్స్ కమెంట్స్ అయినాయి. కమెంట్స్ అయినప్పుడు అక్కడ జడ్జెస్ జ్యూరీ కమెంట్ చేసిన దాన్ని బట్టి 100% ఆ కంపెన్సేషన్ ఇచ్చేటట్టు డిక్లేర్ అయ్యేటట్టే ఉంది. అంటే గవర్నమెంట్ నెగ్లిజెన్స్ అని అక్కడ ఏదైతే చెప్పారో, ఇప్పుడు ఇందాక నాగేశ్వర గారు కూడా చెప్పినట్టు దిస్ ఈస్ నాట్ ఏ బయలాజికల్ న్యాచురల్ హజార్డ్, దిస్ ఈస్ ఏ గవర్నమెంట్ క్రియేటెడ్ హజార్డే కదా. గవర్నమెంట్ క్రియేటెడ్ డిజాస్టర్ కాదా సెకండ్ వేవ్? ఎందుకంటే ఒక నెగ్లిజెన్స్ మోడీ గారే ఈ కోవిడ్ అంతా కూడా ఆపేశారని పార్టీ దగ్గర నుంచి, ప్రభుత్వం దగ్గర నుంచి హెల్త్ మినిస్టర్ ఎండ్ ద గేమ్ ఎండ్ అని అనౌన్స్ చేశారు కదా 27 మార్చ్ 23 దావోస్ వర్చువల్ కాన్ఫరెన్స్ లో ప్రధానమంత్రి గారు జయించేసామని కూడా చెప్పేశారు కదా. అంటే డెఫినెట్లీ ఇవాళ ప్రభుత్వం ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ పేయింగ్ ద కంపెన్సేషన్. అయితే ఇందులో సెకండ్ పార్ట్ ఇప్పుడు మరి అది ఇప్పుడే చెప్పమంటే ఇప్పుడే చెప్తాను. తీసుకుంటా ఒకసారి తులసిరెడ్డి గారు ఒపీనియన్ కూడా తీసుకుని దీని మీద. తులసిరెడ్డి గారు నమస్కారం. తులసిరెడ్డి గారు ఇక్కడ అసలు ఇవ్వాలంటే ఎలాంటి ఆర్థిక సాయం చేయాలి, మృతుల కుటుంబాలకు చేయాలంటే ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి అనేది చర్చించే ముందు అసలు చెయ్యాలా వద్దా, ప్రైమరీగా
చేయాల్సిన అవసరం ఉందా లేదా ఈ డిసీజ్డ్ ఫ్యామిలీస్కి? అసలు కొంతమంది అయితే నాట్ ఓన్లీ చనిపోయిన వాళ్ళ కుటుంబాలకు మాత్రమే కాదు, చికిత్స పొందిన వాళ్ళు, ఎందుకంటే మధ్యతరగతి దిగువ మధ్యతరగతి పేద కుటుంబాలు చికిత్స చేయించుకొని శవాలుగా మారిపోయారు, అప్పుల పాలైపోయారు, వాళ్ళకు కూడా ఎంతో కొంత హెల్ప్ చేయాలనే డిమాండ్ కూడా ఉంది. సరే, అది ఎలా అన్నా ఉండనివ్వండి, ముందు మృతుల కుటుంబాలకు చేయాలా వద్దా? మీ అబ్జర్వేషన్ చెప్పండి. ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉంది. చట్టరీత్యా చేయాలి, కోర్టుల ఆదేశం రీత్యా చేయాలి, మానవీయ కోణంలో చూసినా చేయాలి. పోనీ ఇదేమన్నా అసాధ్యమైనటువంటి విషయం అయితే ఇంత చర్చ అవసరం. ఇది అసాధ్యమైనటువంటి విషయం కానే కాదు. సుప్రీంకోర్టు ప్రకారంగా ఒక్కొక్క మృతుని కుటుంబానికి 4 లక్షల రూపాయలు అనుకున్నాం. అవును. అండ్ టుడే దేశవ్యాప్తంగా కరోనా మృతులు ఎన్ని? 4 లక్షల మంది. అవును, 16,000 కోట్లు. 4 లక్షల రూపాయలు చొప్పున ఇస్తే ఎంత అవుతుంది? 16,000 కోట్లు. 4 లక్షల మందికి ఒక్కొక్కరికి 4 లక్షల రూపాయల చొప్పున ఇస్తే అయ్యేది 16,000 కోట్ల రూపాయలు. అవును. మన యూనియన్ బడ్జెట్ ఎంత? 30 లక్షల కోట్ల రూపాయలు. 30 లక్షల కోట్ల రూపాయల్లో 16,000 కోట్ల రూపాయలు ఎంత పర్సెంటేజీ? 0.53%. ఓడి దాన్ని తగ్గిస్తాం అనుకోండి, 2 లక్షల రూపాయలు ఎక్స్ట్రా తీసుకుంటే అప్పుడు 8,000 కోట్ల రూపాయలు అవుతుంది. అది ఎంత పర్సెంటేజీ టోటల్ బడ్జెట్ లో? 0.26%. పోనీ లక్షే తీసుకుంటే 4,000 కోట్లు అవుతుంది. అదెంత? 0.13%. ఒక్క పెట్రోల్ డీజిల్ మీదనే అదనపు ఎక్సైజ్ పెంచిన దానివల్లే దాదాపు ఈ 1.5 years లో 12 నుండి 15 లక్షల కోట్ల రూపాయలు కేంద్రానికి అదనంగా వచ్చింది. దాంతో పోలిస్తే మన బడ్జెట్ తో పోలిస్తే ఇది ఎంత? ఆ పెట్రోల్ డీజిల్ మీద ఎక్సైజ్ తో పోలిస్తే ఎంత? మన బడ్జెట్ లో డిఫెన్స్ కి వచ్చేసి దాదాపు 13 నుండి 15% డిఫెన్స్ కి పెడతాం. అలాంటిది ఇంతమందికి 4 లక్షల మంది కుటుంబాలకు వచ్చేసి దాంట్లో 0.53%, 0.26%, 0.13% ఇచ్చేదానికి ఇంత పెద్ద చర్చ అనవసరం నా అభిప్రాయం. దానికి తోడు పోనీ అవసరం ఇది బడ్జెట్ పక్కన పెట్టినా గతంలో ఇందిరాగాంధీ గారు బ్యాంకులో జాతీయకరణ చేశారు, రాజభవనాలు రద్దు చేశారు. ఎందుకు ఒక 2% 3% రూపాయలు 2 పైసలో 3 పైసలో ఆదాయం నుండి అమ్మా నుండి తీసుకుంటే సరిపోతుంది కదా. ఏది పెద్ద దీనికి ఇంత చర్చ అవసరం అన్న అభిప్రాయం. అంబానీ ఆస్తి ఎంత? 6,06,000 కోట్ల రూపాయలు. దాంట్లో ఈ 16,000 కోట్లు, ఇది 4 లక్షలు వేసుకున్నా కానీ 16,000 కోట్లు తీసుకుంటే ఎంత అవుతుంది? అది రూపాయలు వచ్చేసి 2 పైసలో 3 పైసలు అవుతుంది. లేదు ఆదాయం తీసుకుంటే 4,70,000 కోట్ల రూపాయలు. నేను ఎందుకు చెప్పానంటే రాజభరణాల రద్దు కానీ బ్యాంకుల జాతీయకరణ కానీ దాంతో పోల్చినప్పుడు మొత్తం అందరినీ కూడా అవసరం లే, ఆయన్నో ఈయన్నో ఒకరిని తీసుకొని వాళ్ళకు పుణ్యమో వస్తుంది, పురుషార్థం వస్తుంది వాళ్ళకు గుడిక. ఏంది పెద్ద సమస్య? ఇప్పుడు అనేక మంది వచ్చేసి బిల్ గేట్స్ ప్రపంచ ఆర్థికవేత్తలు వచ్చేసి వాళ్ళకు దాంట్లో లక్షల కోట్లు ఇస్తా ఉంటే ఈ అదానీ అంబానీ వాళ్ళకు వచ్చిన దాంట్లో 2 పైసలు 3 పైసలు ఇస్తే మొత్తం అందరికీ ఎక్సైజ్ వస్తుంది. పోనీ ఇది కూడా కేంద్రము రాష్ట్రము వాళ్ళు కొంత ఇల్లు కొంత వేసుకుంటే అది కూడా ఉంది కదా. దీనికి ఇంత తర్జన పడి మేధోమథనం చేసి సుప్రీంకోర్టుకు అంత అమానవీయంగా అఫిడవిట్ ఇవ్వాల్సిన అవసరం లేదనేది నా అభిప్రాయం. రైట్. దీంట్లో 3 అంశాలు ఉన్నాయి. ఒక్క నిమిషం సార్. తులసిరెడ్డి గారు చెప్పినట్టు జీడిపిలో ఎంత అవుతుందంటానికి జస్ట్ ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. 9/11 టెర్రరిస్ట్ అటాక్ గ్రేట్ టవర్స్ పైన యుఎస్ లో అయినప్పుడు అనమాట 2,800 మంది చనిపోయారు. అవును, చాలా మంది ఇంజూర్ అయ్యారు. అయితే వాళ్ళకి ఇచ్చిన కంపెన్సేషన్ ఆ టైం అప్పుడు అమెరికా జీడిపిలో ఎంత శాతమో తెలుసా అండి? 0.6. 0.6 అమెరికా ఇచ్చింది ఆ రోజుల్లో. ఏదా 2,800 మంది కుటుంబాలకే ఇంజూర్ అయిన వాళ్ళకి కుటుంబాలకి కలిపి అన్నమాట. ఓకే. ఇవాళ ఇక్కడ మనం లక్షల్లో మాట్లాడుతున్నప్పుడు ఏంటి కంజూసీ మాటలు నాకు అర్థం కావట్లేదు. అదే కదా. ఇప్పుడు ఇక్కడ 3 పాయింట్స్ ఉన్నాయి సార్ మనకి. ఒకటి ఒక్క నిమిషం నాగేశ్వర్ గారు మీ దగ్గరికి వస్తున్నా. ఇక్కడ మూడు కీలకమైన అంశాలు ఉన్నాయి. ఒకటి, ఇవ్వాలంటే ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి. ఒకటి,
టెక్నికల్గా గుర్తింపు సమస్యలో లేకపోతే డెత్ సర్టిఫికేట్లో లేకపోతే డెత్స్ వాటిని ఐడెంటిఫై చేసే కార్యక్రమం, అంటే ఈ టైప్ ఆఫ్ టెక్నికల్ సమస్యలు ఒకటి వస్తుంది. రెండవది ఆర్థిక సమస్య, ఆర్థిక భారం ఏమన్నా అవుతుందా ప్రభుత్వం మీద? ఆర్థిక భారం అవ్వదు అని చెప్పడానికి చాలామంది చెప్తుంది ఏంటంటే పిఎం కేర్స్ కింద ఎంత వచ్చింది, ఆ ఫండ్కి ట్రస్ట్ లాగా పెట్టారు కదా, ఆ ఫండ్ ఎంత వచ్చింది అనే దాని మీద ఇంతవరకు లెక్కాపత్రం చెప్పడం లేదనేది ఒక అంశం ఉంది. తర్వాత కోవిడ్ స్టార్ట్ అయినప్పుడే మొదటి 2 నెలలకి అనుకుంటా కోవిడ్ సెస్ అనేది ఒకటి వేశారు. కోవిడ్ సెస్ వేసి జనం దగ్గర కూడా వసూలు చేశారు కదా, ఆ కోవిడ్ సెస్ ఎంత వచ్చింది, అది ఎందుకు ఇవ్వకూడదు? తర్వాత 20 లక్షల కోట్ల ఆత్మనిర్భర్ ప్యాకేజ్లో కనీసం ఒక 16,000 కోట్లు ఇవ్వడానికి 20 లక్షల కోట్లు 16,000 కోట్లు అంటే ఎంత పర్సంటేజ్? నాట్ ఈవెన్ 2%. అలాంటి దాన్ని ఎందుకు చేయలేకపోతున్నారు? ఇలాంటి పాయింట్స్ కూడా చాలా లేవనెత్తుతున్న నేపథ్యంలో ప్రభుత్వానికి ఇవ్వడానికి ఇది అసాధ్యమా? నాగేశ్వర్ గారు చెప్పే ముందు ఒక చిన్న బ్రేక్ సార్ ప్లీజ్. రైట్, వెల్కమ్ బ్యాక్ టు ది డిబేట్. నాగేశ్వర్ గారు, ఖచ్చితంగా మృతుల కుటుంబాలని ఆదుకోవాలనే దాంట్లో ఇంకా అందులో రెండో ఆలోచన లేదు, ప్రభుత్వం కూడా దిగిరాక తప్పదేమో. కాకపోతే 4 లక్షలు కాబట్టి మరి ఎంత ఇస్తారో తెలియదు. అంటే మీరు ఎంత ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నారో కూడా చెప్తే ఓకే, అదొక అంచనా. రెండవది, ఎలాంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది? ఇప్పుడు ఒకటి, నేనెంత ఇవ్వాలి అని చెప్పడము, మీరెంత ఇవ్వాలో చెప్పడం బట్టి చట్టబద్ధత ఉండదు. కానీ చట్టబద్ధత ఏంటి? నేను ఇంతకుముందు చెప్పినట్లు నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ సెక్షన్ 12(3) ప్రకారము ఖచ్చితంగా నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఎక్స్గ్రేషన్ రికమెండ్ చేయాలి. ఎంత రికమెండ్ చేయాలన్నప్పుడు 2015లో మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ గైడ్ లైన్స్ లో చాలా స్పష్టంగా 4 లక్షలు ఇవ్వాలి అని గైడ్ లైన్స్ లో ఇచ్చారు, రూల్స్ లో. దాని ఆధారంగానే పిటిషనర్లు సుప్రీంకోర్టులో 4 లక్షలు అడిగారు. సో ఇది మనం చెప్పాల్సిన అవసరం లేదు, కేంద్ర హోం మంత్రిత్వ శాఖే చెప్పింది. ఇక దీన్ని డిజాస్టర్ కాదు, ఇది విపత్తే కాదు అని అన్నారనుకోండి, లాక్డౌన్ విధించడమే చట్ట విరుద్ధమైంది. ఎందుకు అవుతుంది అంటే, మీరు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ లాక్డౌన్లు, అన్లాక్లు, సెమీ లాక్లు, ఫుల్ లాక్లు ప్రకటించినప్పుడల్లా 2 చట్టాలను ఎప్పుడూ కోట్ చేసింది. ఒకటి నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ఆఫ్ 2005, ఎపిడమిక్ డిసీజ్ కంట్రోల్ యాక్ట్ ఆఫ్ 1890. కేసులు కూడా అట్లా పెడుతున్నారు కదా, అందువల్ల ఆ కేసులు మాస్క్ వేసుకోకపోతే కేసు పెట్టడం కూడా దానిపైన ఆధారంగానే పెడుతున్నారు. లాక్డౌన్ లో బయటికి వస్తే కేసులు పెట్టడం కూడా అదే, వెహికల్ సీజ్ చేయడం కూడా అదే. ఇప్పుడు వెహికల్ సీజ్ చేసినందుకు అందరి పోలీసుల పైన పెద్ద ఎత్తున కేసులు పెట్టాల్సి వస్తుంది. ఎందుకంటే ఇది డిజాస్టరే కాకపోతే నువ్వు నేను బయటకు వస్తే నా బైక్లు ఎట్లా సీజ్ చేస్తావు? భయపెట్టకండి సార్ వాళ్ళని. అరే అవుతుంది, ఇప్పుడు మీరు చట్టమే లేదన్నప్పుడు మీరు చట్టం లేకుండా ఎలా పోలీస్ చర్య తీసుకుంటారు చెప్పండి. సో అందువల్ల అదొకటి. అందువల్ల క్లియర్ గా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ గైడ్ లైన్ ప్రకారమే వాళ్ళే చెప్పారు 4 లక్షలు ఇవ్వాలి. పోనీ 4 లక్షలు ఇస్తే ఎంత ఖర్చు అవుతుంది? ఇప్పుడు జూలై 1 నాటికి వరల్డోమీటర్లు ఇప్పుడే నేను చూశాను, చనిపోయిన వారి సంఖ్య కరోనాతో అధికారికంగా, అనధికారికంగా తర్వాత మాట్లాడతాం, అధికారికంగా చనిపోయిన వారు 3,99,475. అంటే కరెక్ట్ గా 4 లక్షలు. 4 లక్షలు ఇంటూ 4 లక్షలు అంటే ఇంతకుముందు చెప్పారు 16,000 కోట్లు. 16,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం దగ్గర లేదా? ఒక ఉదాహరణ చెప్తాను. ఒకటి, కేంద్ర ప్రభుత్వ వార్షిక బడ్జెట్ 35 లక్షల కోట్లు. 35 లక్షల కోట్లలో 1% అయినా 35,000 కోట్లు అవుతుంది. 16,000 కోట్లు అంటే 0.5% ఒక కంపారిజన్. 2, ఇప్పుడు పార్లమెంట్ భవనం ఉన్నది, ప్రధానమంత్రికి బ్రహ్మాండమైన ఇల్లు ఉన్నది, ఉపరాష్ట్రపతికి బ్రహ్మాండమైన ఇల్లు ఉన్నది, అయినా కూడా మాకు కొత్తిల్లు కావాలి, మేము గృహ ప్రవేశాలు చేసుకోవాలి అని సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ కడుతున్నారు. దీనికి అయ్యే ఖర్చు 20,000 కోట్లు. మీరు ఈ మీద డబ్బులు లేకపోతే ఇప్పుడు 4 లక్షల కుటుంబాల కడుపు కోత కోసం డబ్బులు ఇచ్చి, అయ్యా భారత ప్రధానమంత్రి గారు, భారత ఉపరాష్ట్రపతి గారు, దయచేసి ఒక్క ఏడాది ఆగండి సార్, మీకు కొత్త ఇల్లు, మీ గృహ ప్రవేశం ఒక్క ఏడాది ఆపండి. మునిగిపోవట్లేదు ఇప్పుడు ఏం గొప్పలు ముడతలేదు కదా, ఇప్పుడు ఉన్నది కదా మీకు ఇల్లు, బ్రహ్మాండమైన ఇల్లు ఉంది కదా, మీరు ఇంకా కొత్త ఇల్లు కావాలని ఎందుకు? ఇది 2. ఇక 3, మీకు ఇంత ముందే చెప్పాను నేను, 1,45,000 కోట్లు. సెప్టెంబర్ 2019లో కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్ ను 32% నుంచి 22% తగ్గిస్తే కేంద్ర ప్రభుత్వానికి కోల్పోయిన ఆదాయం 1,45,000 కోట్లలో మీరు ఒక్కసారి ఆలోచించండి, 1% మీరు 16,000 కోట్లు ఎంత అవుతుందో మీరే లెక్కేయండి. సో మీరు 1,45,000 కోట్లు. సో అందులోకి వెళ్ళి 16,000 కోట్లు ఇవ్వలేరా? సో సింపుల్ గా 10% అయినా 14,000 కోట్లు అవుతుంది కదా. అదే 4.
నీరవ్ మోడీ 12,500 కోట్లు పంజాబ్ నేషనల్ బ్యాంక్ ముంచింది. విజయ్ మాల్యా 9,000 కోట్లు. అంటే ఒక నీరవ్ మోడీ, విజయ్ మాల్యా లాంటి దుర్మార్గులు ఇద్దరు ముంచిన డబ్బుతో భారతదేశంలో కరోనాతో మరణించిన వారందరికీ కూడా నష్టపరిహారం ఇవ్వచ్చు. ఇక 5వ ఉదాహరణ చెప్తాను మీకు. ముఖేష్ అంబానీ 55,461 కోట్లు ప్రాఫిట్ 2020-21లో. అందులో ఆయన కట్టిన ట్యాక్స్ ఎంత 3.10. ఎంత న్యాయం చూడండి, 3%. సో 3% మాత్రమే పన్ను కట్టాడు. అదే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ప్రభుత్వ రంగ సంస్థ 29.22% ట్యాక్స్ కట్టింది. మీరు ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కట్టిన దానితో సమానంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, అది కూడా చమురు సంస్థే గనక, ఆ పన్ను కనుక వసూలు చేశారనుకోండి 30%, ఆటోమేటిక్ గా మీకు 16,000 కోట్లు కాదు, అంతకన్నా ఎక్కువ వస్తుంది. మీకు చాలా ఎక్కువ వస్తుంది, దాదాపు 16,000 కోట్లు దాటిపోతుంది. ఇది 4వ ఉదాహరణ చెప్తున్నాను. మీకు 5వ ఉదాహరణ 2014-15లో పెట్రోల్ డీజిల్ ద్వారా కేంద్ర ప్రభుత్వం వసూలు చేసింది 99,000 కోట్లు. 2020-21 పాండమిక్ ఇయర్ లో కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ పైన వసూలు చేసింది 3,61,000 కోట్లు. అంటే ఒక్క ఏడాదిలో 2,61,000 కోట్లు మీరు అదనంగా భారత ప్రజల నుంచి వసూలు చేశారు. మీరు వసూలు చేసిన 2,61,000 కోట్లలో మేము అడుగుతున్న ఎంత 16,000 కోట్లే కదా. 16,000 కోట్లు 7% అవుతుందేమో. ఇవ్వలేరా మీరు? 1% కూడా కాదు, 0.8%. మీరు లాస్ట్ 7 ఏళ్లలో 22 లక్షల కోట్లు పెట్రోల్ డీజిల్ నుంచి వసూలు చేశారు కదా, ఇవ్వలేరా మీరు? సో ఇన్ని ఉదాహరణలు చెప్తున్నాను కదా. అందువల్ల మీరు సూపర్ రిచ్ ట్యాక్స్ వేయండి, కావాలంటే వెల్త్ ట్యాక్స్ వేయండి. 100 కోట్ల పైన ఆస్తున్న వారి పైన ఒక 0.5% ట్యాక్స్ వేయండి. ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ వేయండి. ఉత్తపన్నానికి మీరు ఏం చేయకపోయినా డబ్బున్నోనికి పుట్టారు కనుక, మీ అయ్యకు 1000 కోట్లు ఉంటే మీకు ఉత్తపన్నానికి 1000 కోట్లు వచ్చినాయి కనుక అందులోకి వెళ్ళి ఒక 1% వేయండి ట్యాక్స్. ఏం కొమ్మలు ముడతాయండి? 1000 కోట్లు కదా, 0.1% వేయండి, 10 కోట్లు వస్తుంది కదా. అవును. అరే ఏం మీరు 1% అయితే 10 కోట్లు వస్తుంది, 0.1% ₹1 కోటి వస్తాయి కదా. ఇగో అందువల్ల ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ ఇప్పుడు మీకు భారతదేశంలో 22% కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్. అమెరికాలో ఇప్పుడు ట్రంప్ 35% నుంచి 21% తగ్గిస్తే, బైడెన్ ఇప్పుడు నాకు 6 లక్షల కోట్లు కావాలి, ప్రజలకు నేను విద్య అందించాలి, సహాయం అందించాలి అని 28% పెంచాలని ప్రతిపాదించాడు. అమెరికాలో కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్ 28% పెంచాలని బైడెన్ అంటుంటే, మన దగ్గర ఒక అభివృద్ధి చెందిన దేశం డబ్బులు ప్రజల కొరకు ఖర్చు పెట్టాల్సిన దేశంలో 22% ఉంటుందా? పోనీ ఇచ్చారు, మీరు ఇచ్చినందుకు ఏమన్నా జీడిపి పెరిగిందా? జీడిపి పెరగలే. 2021లో జీడిపి -7.3%, అంటే 7.3% పడిపోయింది. కానీ లిస్టెడ్ కంపెనీస్ యొక్క ప్రాఫిట్స్ 57% పెరిగినాయి. అంటే భారత ప్రజల ఆదాయాలు 7% పడిపోయిన, భారతదేశ జాతీయ ఆదాయం 7% పడిపోయిన ఏడాదిలో కంపెనీల ఆదాయం, అంటే స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అయిన కంపెనీల ఆదాయం, లిస్టెడ్ కంపెనీస్ ప్రాఫిట్ మీకు 57% ఎట్లా పెరిగిందండి? ఏ రీజన్ ఉండాలి కదా. పొలిటికల్ ఎకానమీ ఏంటి అయ్యా? ఈ సమయంలో మీకు వాల్ట్ డిస్నీ అధినేత ఆయనతో పాటు ప్రపంచ కుబేర్లు కొంతమంది పిలిపించారు. మా దగ్గర అడ్డగోలుగా డబ్బు మురిగిపోతోంది, ఓ ప్రభుత్వాలారా ఈ కరోనా ఉపద్రవంలో ప్రజల్ని కాపాడండి, మా దగ్గర పన్నులు వేసి డబ్బులు వసూలు చేయండి అని పిలిపించారు. ఇది ప్రపంచ కుబేర్లు ఇచ్చిన పిలుపు కదా. సో మీరు ఒక్క ముఖేష్ అంబానీ పైన ప్రభుత్వ రంగ ఇండియన్ ఆయిల్ కట్టినంత పన్ను వసూలు చేస్తే అయిపోతుంది కదా. అయినా మాకు అంబానీలు అదానీలు ముఖ్యమా, భారత ప్రజలు ముఖ్యం కాదనుకుంటే ఇలా ఉంటుంది. అదొకటే కాకుండా నాగేశ్వర్ గారు ఇంకొక డౌట్ కూడా, పిఎం కేర్స్ అని ప్రజల నుంచే వసూలు చేశారు కదా చందాల రూపంలో. తర్వాత కోవిడ్ సెస్ అని అప్పుడెప్పుడో వేశారు, అది ఎంత వచ్చిందో తెలియదు కానీ 1% ఎంత వేసినట్టు సబ్జెక్ట్ కరెక్షన్ కోవిడ్ సెస్ కింద వేశారు. లేదు, మీకు పిఎం కేర్స్ అనేది అది ప్రధానమంత్రి నాయకత్వంలో ఉన్న ట్రస్ట్. అవును, మీరు ప్రభుత్వ రంగ సంస్థలే కాదు అన్ని సంస్థల్ని కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఇవ్వమన్నారు. విచిత్రమైనది, ఒకసారి అది పబ్లిక్ అథారిటీ అంటారు, ఆర్టీఐ కింద అప్లికేషన్ ఇస్తే 80C కూడా అప్లై చేశారు కదా దానికి అది ట్యాక్స్ కన్సెషన్ కూడా ఇచ్చారు. అవును, మీరు పిఎం కేర్స్ లో ఎన్ని డబ్బులు ఉన్నాయి? పిఎం కేర్ డబ్బులతో కొన్న వెంటిలేటర్లు పనిచేయవు. మీరు గూగుల్లో కొట్టండి వెంటిలేటర్ పర్చేజ్ ఫ్రమ్ పిఎం కేర్స్ అని కొట్టండి, మీకు గూగుల్లో దొరుకుతుంది. పిఎం కేర్స్ కింద కొన్న వెంటిలేటర్లు పనిచేయడం లేదు అని. మీకు ఇంకా ఆక్సిజన్ ప్లాంట్లు నిజమా మీరు చెప్పేది? ఏమండి
పిఎం కేర్స్ కింద కొన్న వెంటిలేటర్స్ పనిచేయడం లేదని ఉందా? మీరు గూగుల్లో కొట్టండి సార్, వెంటిలేటర్ పర్చేజ్ ఫ్రమ్ పిఎం కేర్ ఫండ్స్ అని కొట్టండి. మీకు ఓపిక, మీరు ఇప్పుడే ఆన్లైన్ లో కొట్టండి. కొన్ని, అన్ని కాదు, నేను అన్ని వెంటిలేటర్ పనిచేస్తలేమని అంటలేదు. కొన్ని మీకు ఆక్సిజన్ ప్లాంట్లు పిఎం కేర్ ఫండ్ మీద పెడితే అసలు ఎన్ని గ్రౌండింగ్ అయినాయి. అందువల్ల మీరు పిఎం కేర్ డబ్బులు ఎన్ని ఉన్నాయో ఎవరికి తెలియదు. అసలు ఎందుకు సీక్రెట్ ఉండాలండి పిఎం కేర్స్? అసలు పిఎం రిలీఫ్ ఫండ్ ఉండగా పిఎం కేర్స్ ఎందుకు పెట్టినట్టు? దానికి ఆన్సర్ ఉండాలి కదా. సో అందువల్ల మీకు భారతదేశంలో డబ్బుల కొరత లేదు. భారతదేశం పేద దేశం కాదు, భారత ప్రజలు మాత్రమే పేద ప్రజలు. భారతదేశం దగ్గర డబ్బుల కొరత ఉంటే ముఖేష్ అంబానీకి ఒక్క ఏడాదిలో 55,461 కోట్లు ఒక్క ఏడాదిలో ఎట్లా లాభాలు వస్తాయండి? నాకు అర్థం కాదు. లాభాలు వస్తాయి. మరి భారతదేశం పేద దేశం అయితే ఆయన ఎక్కడ వ్యాపారం చేశాడు? చంద్రమండలం మీద వ్యాపారం చేశాడా? అంగారగ్రామ్ మీద వ్యాపారం చేశాడా? భారతదేశంలోనే కదా వ్యాపారం చేసింది. ఇప్పుడు మనం ప్రతిసారి అంబానీ డబ్బులు పన్నేమని అంటలేదు నేను. ప్రతిసారి ఆదాని మీద పన్నులేమని అంటలేదు. అయ్యా, ఒక ప్రపంచమే ఒక సంక్షేమంలో ఉన్న సమయం కదా. మీరు ఇలా అమెరికాను మించిన పెట్టుబడిదారు దేశం ఇంకోటి ఉందా? ఇట్ ఈస్ ఎ పెట్టుబడిదారి భూతల స్వర్గం కదా. ఇట్ ఈస్ ద పారడైజ్ ఆఫ్ ద క్యాపిటలిజం కదా. మరి అమెరికాలో బైడెన్ ఏమంటున్నాడు? ఇవాళ 6 లక్షల కోట్ల బడ్జెట్ ప్రతిపాదించాడు. ఎక్కువ బిల్లు వసూలు చేస్తా అంటున్నాడు. 28% నేను వేయాల్సిందే కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్ అంటున్నాడు. బిగ్ బిజినెస్ హౌసెస్ అంటున్నాడు. డబ్బులు అంటున్నాడు. ఎందుకంటే నేను ప్రజల కొరకు ఖర్చు పెట్టాలి. బైడెన్ ఎవరండి? బైడెన్ బై ఎనీ స్ట్రెచ్ ఆఫ్ ఇమాజినేషన్ అండ్ బైడెన్ అయినా అమెరికా అయినా వాళ్ళు ఎలాంటి దేశం మనకు తెలియదా? అసలంతా అక్కడ అంతా ప్రైవేటే కదా. ఎవ్రీథింగ్ ఇస్ ప్రైవేట్ ఉండే దేశం కదా అది. పైగా అన్నిటికీ ప్రతిదానికి ఇన్సూరెన్స్ ఉన్న దేశం, ఇన్సూరెన్స్ ప్రతి మనిషికి ఇన్సూరెన్స్ అమలవుతున్న దేశం. అలాంటి దేశమే అంత ఇదిగా ఉన్నప్పుడు ఎందుకు వీళ్ళు ఆలోచిస్తున్నారు? ఒక్క నిమిషం నాగేశ్వర్ గారు, కుటుంబరావు గారు, అది ఆర్థికంగా సాధ్యాలు అనేది క్లియర్ అయిపోయింది. అది కూడా క్లియర్ అయిపోయింది. ఎందుకంటే ఇన్ని రకాల సోర్సెస్ ఉన్నా కూడా ఇవ్వడానికి ఆలోచించడం అనేది అది సరైన విధానం కాదని అర్థమైపోయింది. కానీ ఇప్పుడు అన్నిటికంటే ఇంపార్టెంట్ 4 లక్షలు చనిపోయారని అధికారిక లక్షలు కావచ్చు, కానీ అది బహుశా 2 కోట్లో 3 కోట్లో ఉంటుందనే అనుమానాలు కూడా ఉన్నాయి. ఖచ్చితంగా ఇది 10 times 20 times 30 times కూడా ఉంది. చాలా లెక్కలు చెప్పలేదు, దొంగ లెక్కలు చెప్పారని అందరూ మొదటి నుంచి అంటున్నారు. సో ఇది కనుక కదిలిస్తే, ఇవ్వడం మొదలు పెడితే ప్రభుత్వాలకు చాలా కష్టమవుతుందేమో. ఎలా గుర్తించడం? ఎలా నిజమైన కరోనా అందరూ చనిపోయిన వాళ్ళందరికీ అన్ని కుటుంబాలకు ఇవ్వాలంటే ఎలా సాధ్యం? ఇక్కడ ఒక చిన్న విశ్లేషణ ఉంది వెంకటకృష్ణ గారు, చాలా కేర్ఫుల్ గా ఫాలో అవ్వాల్సింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఉన్న గ్లోబల్ ఫోరం ఫర్ సస్టైనబుల్ ట్రాన్స్ఫర్మేషన్ ఏదైతే థింక్ ట్యాంక్ ఉందో దాంట్లో నేను మెంబర్ని. మేము దీనిపైన చాలా హోంవర్క్ చేసాం. మీరు మంచి క్వశ్చన్ అడిగారు ఇది. ఎందుకంటే ఎకానమిస్ట్ దగ్గర నుంచి మ్యాగజైన్ దగ్గర నుంచి అనమాట ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసేటప్పుడు ఒక్కొక్క దేశంలో కోవిడ్ డెత్స్ కానీ కోవిడ్ ఇన్ఫెక్షన్స్ కానీ రిపోర్ట్ ఎట్లా చేస్తున్నారు అంటే 121 డిఫరెంట్ ఇండికేటర్స్ వాడారు. 121 డిఫరెంట్ ఇండికేటర్స్ వాడి 200 కంట్రీస్ కి 1, 2 కాదు, ఏదో డజన్ కాదు, 50 కాదు, 100 కాదు, 200 దేశాలయ్యి డేటాను అన్నమాట విశ్లేషించడం జరిగింది. ఈ 200 కంట్రీస్ ది డేటా విశ్లేషణ చేసినప్పుడు అనమాట క్లియర్లీ కనిపించింది ఏంటంటే ఒక్క భారతదేశంలో కాదు చాలా దేశాల్లో కూడా అది పొలిటికల్ రీజన్ అవ్వనియండి, ఏదైనా సరే ఆబ్వియస్లీ పొలిటికల్ రీజన్స్ ఎక్కువ కాబట్టి అనమాట నెంబర్స్ అండర్ కౌంటింగ్ జరగడం చూసాం మనం. అందులో డౌట్ లేదు. అయితే మీరు అనొచ్చు ఏ విధంగా యాక్యురేట్ నెంబర్ కి రావచ్చు? ఇవాళ 4 లక్షల మందికి ఇస్తే కనుక ఒక ఊళ్ళోనే 10 మందికి ఇస్తే ఇంకో 50 మంది చనిపోయిన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇవ్వకపోతే ప్రాబ్లం వస్తుంది, మళ్ళా నానా యాగి అవుతుంది. అయితే ఐడెంటిఫై చేయడానికి ఇండికేటర్స్ ఉన్నాయి. ఈ ఇండికేటర్స్ బట్టి మేము చేస్తే బేసిక్ ఇండికేటర్స్ కొన్ని మన దేశంలోనమాట వెలిడిటీ కాస్త డిఫికల్ట్ అయింది. లైక్ ఏంటంటే పబ్లిక్ వాళ్ళ మొబైల్ ఫోన్ తో పాటు ఎక్కడ మూవ్ అయ్యారు అంటే కోవిడ్ ఇన్ఫెక్షన్ తో ఉన్నవారు లేనివారు ఎక్కడ మూవ్ అయ్యారు, లేనివారు ఉన్నవారి దగ్గరికి వెళ్ళి తర్వాత క్యాచ్ అయితే కనుక ఫైనల్లీ డెత్ కి వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్ ఆ మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోతుంది కదా, ఆ నెంబర్ పోతుంది కదా. అట్లా ప్లస్ ఇండివిజువల్ స్టేట్స్ లో నెంబర్ ఆఫ్ డెత్ సర్టిఫికేట్స్ ఇష్యూ చేసింది. లైక్ 1 ఎగ్జాంపుల్ ప్రధానమంత్రి గారి రాష్ట్రం గుజరాతే తీసుకుంది. గత సంవత్సరం ఏప్రిల్ ఆఖరికి
నెంబర్ ఆఫ్ డెత్ సర్టిఫికేట్స్ ఎన్ని ఇచ్చారో ఈ సంవత్సరం అదే ఏప్రిల్ 1 కి నెంబర్ ఆఫ్ డెత్ సర్టిఫికేట్స్ ఎన్ని ఇచ్చారని చూస్తే కనుక క్లియర్లీ 1,08,000 తేడా వచ్చింది. అంటే 1,08,000 ఒకేసారి పెరిగినాయి అంటే సరే ఒక 3-4 వేలు టెన్షన్స్ తోటి వాటితోటి వేరే విధంగా కాస్త హార్ట్ అటాక్స్ అయ్యి పెరిగినాయి. 1,00,000 అయితే పెరగలేదు కదా వేరే జబ్బులతోటి. అంటే ఆ 1,00,000 కోవిడ్ నెంబర్సే కదా. కాబట్టి కోవిడ్ సర్టిఫికేట్స్ ఎక్కడైతే కనుక రాష్ట్రాలు ఇవ్వలేదు, నెంబర్స్ తక్కువ చూపించడానికి కానీ ఇవన్నీ కూడా ఇవాళ మనం భారతదేశం అనుకుంటాం మన దగ్గర ఉన్నంత టెక్నాలజీ ఎవరి దగ్గర లేదు, మన దగ్గర ఉన్న కంప్యూటర్ మేధస్సు అనమాట ఇంకా వేరే ప్రపంచ దేశాల్లో కూడా చాలా మందికి లేదు. మన కంప్యూటర్ మేధస్సుతోటే కదా ఇవాళ గూగుల్ అవనియండి, మైక్రోసాఫ్ట్ అవనియండి, అందరూ అధినేతలు మనాల్లో ఉన్నారు కదా భారతదేశం నుంచి అని గొప్పలు చెప్పుకుంటాం. ఇవాళ ఆల్గారిథమ్స్ చేసి బిగ్ డేటా అనాలిసిస్ చేసి క్లియర్లీ ఇస్తే గనక మోస్ట్ కన్జర్వేటివ్ గా 7 times అండర్ రిపోర్టింగ్ అయింది డెత్స్. 7 times భారతదేశం అంటే 4 లక్షలు అంటే 28 లక్షల ఒరిజినల్ ఫిగర్. అది మోస్ట్ కన్జర్వేటివ్ ఎస్టిమేట్. అదే కానీ ఇంకో 3-4% ఎక్కువనే ఉంటుంది ఇంకా ఉండొచ్చు. నేను ఈ ఎస్టిమేట్ అన్నమాట ఎకానమిస్ట్, వరల్డ్ రినౌండ్ మోస్ట్ రెస్పెక్టెడ్ జర్నల్ కూడా కాబట్టి దాని నుంచి తీసుకుంది. అయితే ఇవాళ ఈ డేటా కొలేట్ చేయలేము మేము. అంటే మీరు అన్నదానికి నేను ఎందుకు అడ్డుపడ్డానంటే ఒక ఎగ్జాంపుల్తో మీరే కంటిన్యూ చేయండి. కానీ ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకరోజు 126, 127 అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చింది. ఆ రోజు మృతుల సంఖ్య. ఆ రోజు నెల్లూరు, వైజాగ్, శ్రీకాకుళం, విజయనగరం అండ్ కాకినాడ, గుంటూరు, విజయవాడ అవుట్స్కట్స్లో కూడా అండ్ ఇట్లా కొన్ని ఇది తీస్తే ఆ ఒక్కరోజే 1,200 పైచిలుకు శవదహనాలు జరిగాయి శ్మశాన వాటికలు ఆ ఒక్కరోజే. అంటే చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో, 120, 1,200 అట్లా కొన్ని ఉన్నాయి. అందువల్ల చెప్పాల్సి వస్తుంది. ప్లీజ్ కంటిన్యూ, కంక్లూడ్ 1 minute. ఇప్పుడు నేను చెప్తున్న పారామీటర్స్ లో వన్ ఆఫ్ ది నెక్స్ట్ పారామీటర్ అదే ఉండింది. శ్మశానాల్లో దహనాలు ఏ విధంగా, అదే విధంగా నెక్స్ట్ ఇంకో పారామీటర్ ఎన్ని ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ వచ్చినాయి. దాదాపు 600% పెరిగినాయి అండి. ఈవెన్ ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీస్ లో కూడా లైక్ HDFC లైఫ్ అవనండి, SBI లైఫ్ అవనండి, వీటన్నిటిలో కూడా. కాబట్టి ఈ డేటా అంతా సమగ్రంగా కొలేట్ చేస్తే ఒక రీజనబుల్లీ యాక్సెప్టబుల్ నెంబర్ కి రావచ్చు, అందులో డౌట్ లేదు. రాలేము అని అంటే కనుక అది మన అడ్మినిస్ట్రేటివ్ వీక్నెస్ అనాలి. ఎందుకంటే ఇక్కడ నేను ఒక మాట అనేది ఏంటంటే 1918-20లో స్పానిష్ ఫ్లూ వచ్చింది. స్పానిష్ ఫ్లూ వచ్చినప్పుడు ఒఫీషియల్ రికార్డ్స్ భారతదేశంలో అప్పుడు బ్రిటిష్ వారు ఉన్నా కూడా మెయింటైన్ చేసి 60 లక్షల డెత్స్ అయినాయి రికార్డ్స్ మెయింటైన్ చేశారు. కాబట్టి చెప్పగలుగుతున్నాం స్పానిష్ ఫ్లూ అప్పుడు దాదాపు 6 million పబ్లిక్ చనిపోయారు, 60 లక్షల మంది చనిపోయారు అని చెప్పేసి. ఇవాళ అదే విధంగా సమగ్రంగా ఒక రికార్డు మనం కొలేట్ చేయలేకుండా ఉంటే గనక వీఆర్ మిసరబుల్ ఫెయిల్యూర్ బోత్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ అండ్ ఈవెన్ యాజ్ ఎ సొసైటీ అని చెప్పేసి అని అంటాను. ఎందుకంటే మనకున్న టెక్నాలజీ కాంపిటెన్స్ కాబట్టి ఏ విధంగా చూసినా నెంబర్ ఆఫ్ డెత్స్ ఎన్ని అయినాయి అనేది ఈజీగా అరైవ్ కావచ్చు రీజనబుల్లీ విత్ 10 to 20% ఎర్రర్ తోటి అనమాట. అండ్ బై అండ్ లార్జ్ ఎన్ని కుటుంబాలు అయితే సఫర్ అయినాయో వాళ్ళందరికీ కూడా కాస్త ఊరట ఇప్పించవచ్చు ఖచ్చితంగా. ఒక్కటే పాయింట్ అండి, లేదు మన ప్రొఫెసర్ గారు చెప్పినట్టు ప్రపంచంలో కొన్ని కంపెనీస్ కానీ కొన్ని ఎకానమీస్ కి ఒక్కసారి రోబస్ట్ గా ట్యాక్స్లు కానీ ఎక్కువ కావాలి అవసరం ఉందంటే విండ్ ఫాల్ ట్యాక్స్ అని వేస్తాం. విండ్ ఫాల్ ట్యాక్స్ అంటే ఏంటి? ఇప్పుడు ఈ సంవత్సరం 57% పైన ప్రాఫిట్స్ ఎక్కువ వచ్చినాయి. విండ్ ఫాల్ ట్యాక్స్ 1 time ఎవ్రీ ఇయర్ కలెక్ట్ చేయమని కాదు, కార్పొరేట్ల దగ్గర నుంచి విండ్ ఫాల్ ట్యాక్స్ 1 time. అవును, మీరు లాస్ట్ టైం కూడా డిబేట్ లో చెప్పారు ఈ విషయం. అదే తీసుకోండి. రైట్ తులసిరెడ్డి గారు, ఇక్కడ మనం ఇందాక 4 లక్షల మంది చనిపోతే 16,000 కోట్లు, ఇట్ డజంట్ మ్యాటర్, ఈ దేశంలో అసలు అమౌంటే కాదని మాట్లాడుతున్నాం. కానీ ఎప్పుడైతే ఇది కార్యాచరణలో దిగుతాయో ప్రభుత్వం 4 లక్షలు ఇస్తారా 1,00,000 ఇస్తారా పక్కన పెట్టండి, ఇవ్వడానికి కార్యాచరణ మొదలుపెట్టిన మరుక్షణం ఇక సమస్యలు మొదలవుతాయేమో. ఎందుకంటే తప్పుడు లెక్కలే కదా వచ్చినవన్నీ. అసలు కరోనాతో మృతి చెందిన వాళ్ళందరూ మా వాళ్ళు చచ్చిపోయారు, మా ఇంట్లో చనిపోయారు, ఇవ్వట్లేదు, మాకు అప్పుడు డెత్ సర్టిఫికేట్ ఇవ్వట్లేదని జనం నుంచి ఒక రివల్యూషన్ లాగా వస్తుంది.
మీలాగా ఉన్న ప్రతిపక్ష పార్టీలు ఖాళీ కూర్చో కదా, రైట్ మీరు తప్పుడు లెక్కలు చెప్పారు అప్పుడు ఇప్పుడు ఇవ్వాల్సిందని మీరు అంటారు. పైగా ఇప్పుడు ఈ అమౌంట్ రాష్ట్రాలకు ఇవ్వాలా, డైరెక్ట్గా నగదు బదిలీ చేయాలా, ఇదొక సమస్య. తర్వాత బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్కి ముందు ఇచ్చుకోవాలి, ఎలక్షన్లు వస్తున్నాయి అక్కడ ఒకవేళ ఇవ్వడం మొదలు పెడితే. సో ఇలాంటి సమస్యలు చాలా ఉంటాయి తులసిరెడ్డి గారు. మీరు చెప్పినట్లు అధికారిక లెక్కలకు అనధికార లెక్కలకు డిఫరెంట్ గా ఉంది. చాలా తేడా ఉంది. 1:7 రేషియో అంటున్నారు, అది 1:10 రేషియో ఉన్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అవును, డెఫినెట్ గా తేడా ఉంటుంది. సరే, ఏదో ఒకటి సంథింగ్ ఇస్ బెటర్ దాన్ నథింగ్ అని ముందు ఆ 4 లక్షల మంది కన్నా ముందు మొదలైతే తర్వాత వస్తా ఉంటాయి, చూస్తా ఉంటాము. వచ్చేసి దాంట్లో 4 లక్షల మంది అనుకుంటే 16,000 కోట్లు, దానికి 10 రేట్ అనుకుంటే 1,60,000 కోట్లు, ఇంతే కదా. అవును, నేను ముందుగా 16,000 కోట్ల లేదు 10 వేసుకుంటే 1,60,000 కోట్ల. దానికి వచ్చేసి ఒక అంబానీలో 3 పైసలు బదులు కొంత 10 పైసలు తీసుకో, అంతే కదా. దాని గురించి పెద్ద ఇంత 10 ఎక్కువైనా కానీ ఏమి ఇంత తలలు బద్దలు కొట్టుకోవాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం. రైట్. ఒక్కటే పాయింట్, 30 seconds ఏదైనా కంపెన్సేషన్ అంటూ డిసైడ్ చేస్తే గనక కేంద్ర ప్రభుత్వం తీసుకుని చేస్తే మంచిదని చెప్పేసి నేను అంటానండి. లేకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బులుగు పార్టీ కార్యకర్తలకే డబ్బులు వెళ్తాయి. ఎక్కడైనా అంతేలేండి, రాష్ట్రాలకు ఇస్తే ప్రాంతీయ అధికార పార్టీల కార్యకర్తలకి వెళ్తే ఏ రాష్ట్రమైనా, నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ కానీ ఇంకోటి కానీ, అది ముందు అధికార పార్టీ కార్యకర్తలు అనలేము, ముందు వాళ్ళ ప్రయారిటీస్ వేరుగా ఉంటాయి, ఓటు బ్యాంక్ రాజకీయాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకు ఇప్పుడు ఉత్తరప్రదేశ్ ఫస్ట్ ప్రయారిటీ అవుద్ది, ఇవ్వడం మొదలు పెడితే నాకు తెలిసి ఉత్తరప్రదేశ్, పంజాబ్ ఇమీడియట్గా ఫస్ట్ ప్రయారిటీస్ అవుతాయి. నాగేశ్వర గారు ఏమన్నా 1 minute కంక్లూజివ్ రిమార్క్స్ ఏమైనా చెప్తారా? ఒకటి, ఇప్పుడు అసలు అడ్మినిస్ట్రేటివ్ రీజన్స్ రీత్యా ఒక మానవీయమైన పరిష్కారం, చట్టబద్ధమైన ఆబ్లిగేషన్ ను మనం ఎగ్గొట్టలేము. అందువల్ల ఇవాళ మొదలైతే మీరు 4 లక్షల మందికి ఇవ్వాలి, ఇందులో క్లియర్ కదా, వీళ్ళకైతే ప్రాబ్లం. ఇక రెండోది, మీరు ఇప్పుడు ఏమంది సెక్షన్ 12(3) అని చెప్తుంది, గైడ్ లైన్ ఫ్రేమ్ చేయమంటుంది. మీరు బాగా డబ్బున్న వాడి ఇంట్లో ఎవరైనా చనిపోయాడు అనుకోండి కోవిడ్తోనైనా, ఇవ్వకండి. మీరు వాళ్ళ ఆదాయం మీరు అది కూడా చూడండి, కావాలంటే ఎర్నింగ్ మెంబర్ చనిపోయి ఆ కుటుంబం అతనిపైన ఆధారపడి ఉన్నప్పుడైనా ఇవ్వండి, అదొక క్రైటీరియా పెట్టుకోండి. ఇప్పుడు ఎర్నింగ్ మెంబర్ చనిపోయినప్పుడు ఇవ్వండి అనే క్రైటీరియా పెట్టుకుంటే, కుటుంబము జీవనోపాధి కోల్పోయింది అనేది ఒక క్రైటీరియా పెట్టుకోండి. 90 ఏళ్ళ అతను కోవిడ్తో చనిపోయాడు, ఆయన మనమడు కూడా ఉద్యోగం చేస్తున్నాడు అనుకుందాం, ముని మనమడు కూడా. ఆ 90 ఏళ్ళు చనిపోయిన ఆయన ఒకరికి 4 లక్షలు ఇవ్వమని ఎవరు అంటలేదు కదా. మీరు గైడ్ లైన్స్ పెట్టుకోండి అట్లా. తర్వాత ఇప్పుడు ఒకవేళ కోవిడ్ డెత్ గా డిక్లేర్ కాకపోయినా ఆ పర్సన్ కోవిడ్ పాజిటివ్ వచ్చిన టెస్ట్ ఉంటుంది కదా, ఆర్టీపీసీఆర్, అట్లా కొంతమంది పట్టుకోవచ్చు కదా. సో మొదలంటూ పెడితే మొదలు ఈ 4 లక్షలకి ఇవ్వండి, తర్వాత కోవిడ్ పాజిటివ్ ఉండి కొరిలేషన్, కోవిడ్ పాజిటివ్ ఎప్పుడు ఎవరైనా క్లెయిమ్ చేసుకోదలుచుకుంటే తగిన ఆధారాలతో ఉండొచ్చు కదా, సంబంధిత అధికారులకు దరఖాస్తు చేసుకున్నట్లయితే వారికి ప్రభుత్వ సాయం అందించబడును. కానీ వీలైనంత వరకు అవి రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా కాకుండా కేంద్ర ప్రభుత్వమే నేరుగా అవసరమే లేదండి, నగదు బదిలీ. బ్యాంక్ అకౌంట్ ద్వారా డైరెక్ట్ ట్రాన్స్ఫర్. అదే అంటున్నా జనధన్ ఖాతాలో ఏవో ఇచ్చారు కదా, వాటి ద్వారా నగదు బదిలీ కింద వేస్తే డైరెక్ట్గా వెళ్తే, లేకపోతే మళ్ళీ మిస్యూజ్ అయ్యే ప్రమాదం. నాగేశ్వర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ చర్చలో పాల్గొన్నందుకు. అలాగే తులసిరెడ్డి గారు, కుటుంబరావు గారు, ధన్యవాదాలు ఈ చర్చలో పాల్గొన్నందుకు. ఇది ఇవాళ డిబేట్. మళ్ళీ రేపు కలుద్దాం. శుభరాత్రి.